బండి పార్క్ చేసిరా. హే రండి రండి రండి. రే మామా బాగున్నారా? బాగున్నాను రా. రామ్మా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? బానే ఉన్నాను ప్రయాణం అన్నయ్య, బాగా రండి అమ్మా. జరిగిందా? బాగున్నాను. ఇదే నా వైఫ్, తన పేరు శివ. నమస్కారం అమ్మా. ఆ, ఆయన పేరు గిరిబాబు. నమస్కారం. ఉమ్, ఆయన పేరు సిట్టి బాబు. నమస్కారం అండి. ఆయన పేరు పద్మావతి. దండాలు. తర్వాత నమస్కారం. ఏ నువ్వుట్రా. వీడేమో నాన్న ఫ్రెండ్ కొడుకు. ఈయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వీడు కొంచెం తేడా మనిషిలే, నేను తర్వాత చెప్తా. వీడి పేరు కమల. సారీ కమలాకర్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడి గురించి చెప్పక్కర్లేదు. పరిచయం చేసిన చాలు. కారులో వచ్చారు కదా, బావని రెస్ట్ తీసుకునేవ్వండి. మీరందరూ బయలుదేరండి. చిట్టిబాబు, శివ సూట్ కేసులు తీసుకుని లోపల సరే అండి. బయలుదేరండి. సరే. మీరు వెళ్ళండి. పద్మావతి, బావుకి చెలికి బాగా మసాలా దట్టించి చికెన్ వండు. నాకు కోడి పెద్దగా నచ్చదన్నయ్య. ఈ ప్రాంతమంతా చాలా అందంగా ఉంటుందమ్మా. అలాగా? బావుతో చెప్తాలే ఇక్కడంతా తిప్పి చూపించమని. ఆ? సరే అన్నయ్య, నాకు కూడా ఈ ప్లేస్ బాగా నచ్చింది. బాగున్నారా అండి? బానే ఉన్నాను. సార్ ఎక్కడ? చూసి మేడం. ఆయన వస్తున్నారు. సరే మేడం. ఈ ఊరు నచ్చిందా? నచ్చింది. మా నూరు బాగా వేడిగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ చల్లగా ఉంది. అందుకోసమే కదా నేను ఇక్కడ తీసుకుని వచ్చాను. ఆ? తినండి ఆ, చాలు చాలు. బాగా తినండి. అది ఎప్పుడు చాలా తక్కువగానే తింటుందిలే. ఏయ్, పర్వాలేదు తినండి అమ్మా. ఉమ్, వెయిట్ మెయింటైన్ చేస్తోందంట. నేను కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఏంటి మేడం, నాతో అంత ఎక్కువ మాట్లాడరా? చాచా అలాంటిదేం లేదు. తిన్నాక పాలు తాగుతారా కాఫీ తాగుతారా అమ్మగారు? ఆ, పాలు. పాలు మాత్రం చాలదు, తినడానికి పండ్లు కూడా ఇవ్వండి. ఇక్కడే దిగు. ఎలా ఉంది? చాలా బాగుంది.
బాబు రూమ్ ఉందా? ఉంది సార్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐ ఆనంద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భీమవరం. నైస్ మీటింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. చలేస్తుంది కదా? ఇందులో మీ అడ్రస్ రాయండి సార్. మ్, 2000 అడ్వాన్స్ ఇవ్వండి సార్. ఓకే. మ్, శివా, మ్. శివా, ఇదిగో వస్తున్నాను సార్. శివా, ఆ. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 11కి తీసుకువెళ్ళు. సరే సార్. ఓకే, ఓకే థ్యాంక్ యూ. సార్. నువ్వు బండి పార్క్ చేసి థింగ్స్ తీసుకొచ్చే. సరే, సార్. రూమ్ ఎటువైపు? అటుపక్క సార్. ఓకే. ఆ. ఈ చోటుని ఎలా ఆ, కనిపెట్టారు? రండి ఆ, సార్. అలాగే. బ్యూటిఫుల్ గా ఉంది. చాలాసార్లు ఫ్రెండ్స్తో వచ్చాను. చలిస్తుంది కదా? ఇక్కడ ఎప్పుడు అలాగే ఉంటుంది. సార్ వెహికల్కి ఇదిగోండి సార్. ఓకే, నేను వస్తాను సార్. ఏదైనా కావాలంటే చెప్పండి మేడం. అలాగే. గిరి, ఇక్కడ నువ్వు ఎన్ని రోజులుగా ఈ పని చేస్తున్నావు? నా నాన్న తాతయ్య ఈ పనులే చేసి వచ్చారండి. నేను కూడా 13 ఏళ్ల నుండి ఇదే చేస్తున్నానండి. ఓహో, అలాగా? అవును సార్. చూసి రండి సార్. ఓకే, జాగ్రత్త. రండి. ముళ్ళు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా నడు. చూసి. సార్, ఇక్కడ ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. అలాగే. ఏదో నీకు ఈ దారి బాగా తెలిసి నన్ను తీసుకెళ్తున్నట్టుంది. ఏయ్, జాగ్రత్త. ఏమైంది? అందుకే మెల్లగా వెళ్ళమన్నా. వావ్. ఏ, చూసి జాగ్రత్తగా వెళ్ళు. నీకేదైనా అయితే మీ నాన్నకి నేను సమాధానం చెప్పలేను. ఈ కొండపైన ఇంత అందమైన చోట. ఇదేముంది, ఇంకా అందమైన చోట్లు చాలా ఉన్నాయి. ఈ రోజుకి చాలు, త్వరగా వెళ్ళు. చాలా పనులున్నాయి. సార్, జాగ్రత్త సార్. ఏయ్, ఏవి కనిపిస్తా వాటిపైన చేతులేకు. ఏమైనా పురుగులుంటాయి. ముళ్ళు గుచ్చుకుందా?
ఏంట్రా ఈ అల్లరి? రేయ్, ఊరికే బావా, రావంతా. ఇది వేసుకోరా. చాలా వంద నాకు బాగుందిరా. వద్దురా, రేయ్. ఏయ్, వేసుకో. ఏయ్, వారా, పదండ్రా, వారా. వెళ్దాం, ఏయ్, పదండ్రా. అక్కడ చూడురా. ఏయ్, అక్కడ చూడురా, రేయ్, అమ్మాయి, ఓయ్, ఏయ్, ఏయ్. చాలా బాగుందిరా. చాలా బాగుందిరా రే. దారి వదలండి. ఎక్కడికి పోవాలమ్మా? దారి లేదు, ఏదీ లేదు. నేను తీసుకెళ్తానమ్మా. ఏ మేము ముట్టుకోకూడదా? ఎందుకు అలా కోపడుతున్నా? చెప్పు తల్లి. ఏయ్, చిలకమ్మా. తెలుసా నీకు? ఏయ్, ఏంటవ్వా నువ్వు? ఏయ్, చెప్తే వినవేంటి? ఎందుకు కోపడుతున్నావు? కోపడకంటుంటే కదా? ఏమండి వద్దండి, రండి, గొడవ పడకండి. అయ్యో, ఏమండి? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది, వీడు ఎక్కడికి వెళ్ళాడు? గరే గరే, ఇదిగో వస్తున్నా. ఇక్కడి నుంచి మన ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 700 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకు అడుగుతున్నావు? ఎక్కడెక్కడి నుంచో మన రిసార్ట్ ని చూడటానికి అందరూ వస్తుంటారు, కానీ నువ్వే నాకేది చూపించటం లేదు. నేను నీ వెంట తిరుగుతున్నాను కదా. ప్రేమించేటప్పుడు చెప్పకుండానే తీసుకెళ్తారు, కానీ పెళ్ళైన తర్వాత అడిగినా తీసుకువెళ్లరు. ఇప్పుడు నిన్నే ప్రేమిస్తున్నానే. బాగా ఐస్ పెట్టి నన్ను మోసం చెయ్యి. పెళ్లి కోసం అని ఊరికొచ్చాం కాబట్టి చాలా ప్రాబ్లం గా ఉంది, అందుకనే అక్కడికి తీసుకుని వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు వెళ్దాం, సరేనా? థాంక్స్ నా బంగారు భర్త.
ఒసేయ్ త్వరగా రావే. వస్తున్నాను రా బంగారం, అడవిలోకే కదా వెళ్తున్నావు, పెళ్ళింటికి వెళ్తున్నట్టు మేకప్ ఎందుకే, త్వరగా రా. వస్తున్నాను అయ్యి బాబోయ్, ఇంత అందంగా ఉన్నావంటే, కాలేజ్ అమ్మాయిలా కత్తిలా ఉన్నావే. ఈ వెహికల్ ఉన్నా ఆ, అడవిలోకి బెంచ్ తీసుకుని వెళ్తారంటే ఈ బండి ఎక్కువ. ఇంత అందంగా ఉంటే అడవిలోకి ఎలా వెళ్తాం, బెడ్రూమ్కి వెళ్దామా? చాలు చాలు గాని త్వరగా స్టార్ట్ చేయి. ఫస్ట్ నా మీద నీకు ఎలా ప్రేమ కలిగిందిరా? నువ్వు ఫస్ట్ కాలేజ్కి వచ్చావా, అప్పుడే నిన్ను ప్రేమించడం మొదలెట్టాను. నిన్ను చూసిన వెంటనే అలా పడిపోయింది తెలుసా. అరే నిజమా? చూసిన వెంటనే పడిపోయావా? చూసిన వెంటనే వచ్చేదే నీ ప్రేమ. జాగ్రత్తగా చూసుకోరా. అవును, నువ్వు నన్ను చూసిన వెంటనే ఏమనిపించింది? ఏమనిపించలేదు. ఒసేయ్, నిజం చెప్పవే. ఒక రోజు నువ్వు ఫ్రెండ్స్ తో పిక్నిక్ వచ్చావు కదా, నువ్వు మీ ఫ్రెండ్స్ అందరితో ఉన్నప్పటికీ నన్నే చూస్తూ ఉన్నావు చూడు. ఒసేయ్, అదంతా ఏం లేదు. రే నిజం చెప్పరా. నువ్వు అక్కడ ఉంటావని తెలిసే కదా నేను వచ్చాను. అప్పుడు నువ్వు అలా చూస్తూ ఉంటే నాకెంత సిగ్గేసిందో తెలుసా. నేను నిన్ను అస్సలు చూడలేకపోయాను. తర్వాత ఆ రోజు నాకు అసలు నిద్రే పట్టలేదు తెలుసా. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తానా అని ఎంతో నా తప్పించాను. కోసమని కొట్టుకున్నావేంటి? సరే గాని ఇక్కడ మనం ఏం చూద్దాం? అటుపక్క ఒక జలపాతం ఉంది, మరి ఇటుపక్క ఏముంది? ఇటుపక్క అద్భుతమైన ఒక ప్లేస్ ఉంది. ఈ అడవిలో అంత అందమైంది ఏముంది? 2 స్టేట్ బార్డర్లు ఇక్కడ నుంచి చూడొచ్చు. అయితే ఖచ్చితంగా అక్కడికి మనం వెళ్ళాలి. తర్వాత వెళ్దాంలే. ఈ రోజు నేను వదిలితే మళ్ళీ నువ్వు నాకు దొరకవు. ప్లీజ్ 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 వెళ్దాం. అబ్బా, దీనికోసం వెళ్ళొచ్చు. ఇలా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి, సరేనా? నన్నే నీకు ఇచ్చేసాను, ఇంతకు మించి ఏం కావాలి? ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలి. దిగు. పద వెళ్దాం. అబ్బా చుట్టూ మొత్తం అడవే. ఓ ఏ రాము, చెయ్యి అందించురా. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు, చెప్తాను. నువ్వెంత మందిని లవ్ చేసావు? నిన్ను తప్ప ఎవరు లేరు. ఎవరి కథలు చెప్తున్నావు? ఒకడు సుమారుగా ఉంటేనే చుట్టూ అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. నువ్వు సూపర్ గా ఉంటావు. ఇక నీ గురించి చెప్పాలా? నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు. నిన్నెంతమంది ప్రేమించారు? ఒకే ఒకడు నన్ను ప్రేమించాడు, వచ్చాడు, లెటర్ ఇచ్చాడు, అంతే. ఎవరా గొప్ప మనిషి? మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు కృష్ణ. రావే, మ్మ్. చెయ్యి అందించురా. చూసి జాగ్రత్తగా రా. మ్మ్. అక్కడికి వెళ్ళుంటే జలపాతమైనా చూసుండొచ్చు. అవసరమా ఇది? ఓసే, చూసుకుని రావే. ఓసే, త్వరగా రా. వస్తున్నాను రా. ఏంటి ఎలా వచ్చావు? నువ్వేగా రమ్మన్నా. ఇక్కడికి వస్తే సరిపోదు, పైకి వెళ్ళాలి. ఒక్క నిమిషంలో పైకి వెళ్ళి చూపించునా? చూపించు. కళ్ళు మూసుకో, వెళ్ళి చూపిస్తా. ఆ?
ఏంటిది? ఏయ్ నేను రన్నింగ్ రేస్ లో విన్నాను, నీకు తెలుసా? ఒప్పుకుంటా, అక్కడే ఆగు. ఏంటే చూడక్కర్లేదా? అన్నీ నేను చూసానులే, రా. రాయితో దెబ్బతిన్న విషయం చెప్తామా వద్దా? ఎవరి దగ్గర ఇది చెప్పేది? చెప్తే నమ్ముతారా? ఒక్కొక్క నిమిషం అది ఆలోచిస్తే భయంగా ఉంది. తమ్ముడు, ఏంటన్నయ్య? ఏంటయ్యా దయ్యం కొట్టినట్టు అరుస్తున్నావు? ఏవీ లేదన్నయ్య. చెప్పు. లేదన్నయ్య, ఏవీ లేదు. అలాంటి ఏవీ లేదు. అడే ఏంటో చెప్పవయ్యా. మొన్న స్నానం చేయడానికి చెరువుకెళ్ళాను. ఆ. అప్పుడు ఒక రాయి దగ్గర దెబ్బతిన్నానన్నయ్య. యారో నన్ను పట్టుకోవడానికి వెనక వస్తున్నట్టు ఉందన్నయ్య. ఆ. చాలా భయంగా ఉంది. రాత్రి ఇలా తలుపు కొట్టినట్టు ఉంది. ఒకటి అర్థం కావట్లేదు. ఇలాంటి కథలు వేరే ఎవరితోనూ చెప్పకు, అందరూ నవ్వుతారు. నువ్వు సిగ్గుపాలవుతావు. మేనేజర్ నిన్ను పిలుస్తున్నారు, వెళ్ళు. అది చెప్పడానికే వచ్చాను. దేవుడా, ఎవరు చెప్పినా నప్పట్లేదే. ఒకటి అర్థం కావట్లేదు అన్నయ్య. వెళ్ళి ఆయన్ని మీరైనా కలువుకో. అర్థం చేసుకో అన్నయ్య. అన్నయ్య, ఏంటేంటో కథలు చెప్తున్నాడే. నైట్ ఏదైనా సినిమా చూసుంటాడో ఏమో, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎవరు నమ్మరేంటి? చెప్తేను నమ్మరు. ఏయ్ త్వరగా రావే. అంజలి అంజలి పుష్పాంజలి. మీరేంటి పెద్ద ఎస్పీబీయా? ఈ రోజు నువ్వేనా నా ఎస్పీవి? చిట్టి నేను నీ దగ్గర బంగారం నేను నీ బెదవుల్లో తేనె కారును నువ్వు రుచి చూడు, పక్కన వచ్చి నేను ఇస్తాను. నువ్వు నేను ఒక్కటేనమ్మా, మనల్ని వద్దనే వాళ్ళు ఎవరమ్మా? పెదాలు జంట చేరు సమయమిది, ప్రియుడా నేను నీ పక్కా. సఖియే నేను నీ వెంట. నిప్పు కక్కేట్లు నాలో మోహం దాహం తీర్చా, నువ్వు దగ్గర రావా, నా దాహం తీర్చరా. రేయి మాత్రం చాలు, ఇక మన ఉత్సాహానికి ఆకలి సమయమిది. తేనె పాలు చెరినది, కామం మనకి తలకెక్కినది. కౌగిలించే సమయం మనసులో ఎన్నో ఆశలు. కామబాణం వేయనా చిరి నీవే. చిట్టి నేను నీ దగ్గర
మేడం ఆ, ఇదిగో వస్తున్నా. గిరి ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నారు సార్. 2 రోజులు ఎంత తొందరగా పోయింది. బ్యాగ్ కారులో పెట్టు. సరే మేడం. ఏవండి, నాకు ఈ చోటు చాలా నచ్చింది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చేయండి. ఓహో అలాగా, నా మనసులో ఉన్న కోరిక అదే. నువ్వు కూడా అదే చెప్పు. నాకు ఈ చోటు బాగా నచ్చింది. అందువల్లే మన ఇద్దరం కలిసాము. వెళ్ళగానే ముందు చేసే పనేంటో తెలుసా? ట్రాన్స్ఫర్ తీసుకో. అది చేయండి. అలాగే మామ. సరే మామ, నేను చూసుకుంటాలే. బావా చెల్లి ఇద్దరు బాగున్నారు, వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి మామ. ఉంటాను మామ. తమ్ముడు. ఒక్క నిమిషం సార్. గిరి ఎక్కడున్నాడు? ఇదిగో పిలుస్తాను సార్. మళ్ళీ వచ్చేది ఎప్పుడు సార్? అతి త్వరలోనే వస్తాను. గిరి సార్ పిలుస్తున్నారు, ఇలారా. సార్, ఊరు వెళ్తున్నారా సార్? గిరి, నాకు నా భార్యకి ఈ చోటు బాగా నచ్చింది. అందువల్ల అతి త్వరలో ట్రాన్స్ఫర్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే? సరే సార్. తమ్ముడు వెళ్ళొస్తాను. బాయ్ సార్. ఇంకేంటి? వెళదామా? మ్మ్. గిరి, సార్, ఎప్పుడు మా ఊరికి వస్తావు? తప్పగా వస్తాను సార్. గిరి, ఆ? అతి త్వరలో ఇక్కడికి వచ్చేస్తాను. తప్పకుండా రండి సార్. మీరు వస్తే సంతోషమే నాకు. గిరి, మరి వెళ్ళరానా? మంచిది, వెళ్ళిరండి సార్. రండి. ఆ. ఏం చేస్తున్నావు అక్కడ? త్వరగా రా. ఏంటి లేటు? సేయ్, 2 ఇడ్లీలే 2 గంటలు తింటావు. ఈ రోజు ఎప్పుడు పెట్టుకున్నావు, ఎప్పుడు తినేసావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? తిని చాలా రోజులైంది కదా. ఏంటి? చాలా రోజులైందా? లేదండి, ఆకలేస్తోంది. నాకు నిద్ర వస్తోంది, నిద్రపోతాను. ఏమైంది దీనికి? ఏమీ అర్థం కావట్లేదే.
కావ్య, రేయ్ రాము, ఇక్కడ అందమైన పెళ్ళ ఉంది కదా, అక్కడేం చేస్తున్నావు? చెస్ ఆడుతున్నాను. రేయ్, ఇలా రారా, ఇద్దరం ఆడుకుందాం. రారా. పొద్దున వరకు ఆడుకుందామా? వద్దు వద్దు. అమ్మా బాబోయ్. ఏంట్రా కింద కూర్చున్నావు? ఒసే, నేను పాటుకు చెస్ ఆడుతుంటే నీ దగ్గరికి వచ్చి ఆడమని పిలిచేసి కింద తోసి ఏమని అడుగుతున్నావేంటి? ఏంటి, నేనా? లేదు, నేనే. ఇక నుంచి రాత్రులు ఏం వద్దు, అన్ని పొద్దున్నే. అయ్యో అమ్మా, అయ్యో బాబోయ్, ఇలా తోసిందేంటి? అమ్మ బాబాయ్. ఏంటప్పా, ఏంటి ఇంత అర్ధరాత్రి పూట నన్ను ఇలా చంపుతున్నారు? ఎందుకో? ఎక్కడ? ఆ? ఎవరు? మిమ్మల్ని అడిగేది ఎవరు? అరే ఎవరమ్మా? అయ్యా, రా రా, వెళ్దా రా. రండి రండి రా. కొంచెం సేపు పడుకొని ఎవరు? ఏంట్రా ఇక్కడ సౌండ్? రారా, తొందరగా రా. అయ్యగారు, అక్కడ ఎవరో కూర్చున్నట్టు ఉంది. లైట్ వేస్తే ఎవరు కనపడలేదు. అన్నయ్య, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పడుకోండి అన్నయ్య. ఏంట్రా మీరు, మంచి కల్లో ఉన్నాను, డిస్టర్బ్ చేశారు కదరా. పోండి, వెళ్ళి పడుకో. యాదవులకు పుట్టిన యాదవల్లారా. నువ్వు పదవే. చూస్తేనే మీకు తెలుస్తుంది, అంతవరకు నమ్మరు. ఇక్కడే ఉండు, ఆ, కొనుక్కుని వస్తా. సరే. అక్కాయ్, లగేజ్ ఎక్కడుంది? ఆ, డిక్కీలో ఉన్నాయి. సరే అక్క. కావాలంటే పిల్లండి అక్క. ఏ నెంబర్కి? 9. ఆ,
జస్టిన్ సార్. హాయ్. బాగున్నావా? బాగున్నాను సార్. వారం ఒక అమ్మాయితో వస్తున్నారు, నాకు ఒక సీసా ఇస్తున్నారు. సార్ మేమంతా అది కలలో చూస్తున్నాం సార్. మీరు కళ్ళలో ఎవరితో ఊగించుకున్నా ఏంటయ్యా? సరే సార్, మీరు కానివ్వండి, కలుద్దాం. నేను వస్తా. బంగారం, వస్తున్నానండి. బంగారం, ఆ? నేను రాకముందే నువ్వు రెడీ అయిపోయావా ఏంటి? ఆ. త్వరగా బయలుదేరండి, బయట చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఈ పొగలు నా కన్నుని అయ్యో. నా దారి కడ్డొచ్చావంటే చంపేస్తాను. నా దారి కడ్డొస్తే నిన్ను చంపేస్తాను. వదిలేమా, ఏం చేశానయ్యా? ఏయ్, ఏంటి చూస్తున్నావు? ఏమీ చూడలేదు. ఏది చూపించు. ఇవ్వమంటున్నానా? నన్నే కదా చూస్తున్నావు? అవునండి. మా ఆయనతో చెప్పనా? వద్దులండి. ఫోన్లో చూసి ఎంత ఫీల్ అవుతున్నావు? నువ్వు నన్ను నేరుగా చూస్తానంటే నేనేమైనా వద్దంటానా ఏంటి? అయ్యో. మా ఆయన లేస్తారేమో, నేను తర్వాత మళ్ళీ వస్తాను. ఎప్పుడు? వీళ్ళ చూపుల కోసమే ఈ అమ్మాయి ఇలా కూర్చుందో. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా అలా చూస్తా? ఓరా 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 పో. నేను కాస్త చూస్తా. పోరా పోరా అంటే. తాళాలు అబ్బ చెప్పేసి వస్తాను. సరేనండి. ఇదే నా నంబర్, ఉంచుకో. తర్వాత కాల్ చేయి, నేను బయలుదేరుతాను. వదులు, నేను వెళ్ళాలి. వదులు. ప్లీజ్ వదలను. అక్క, ఎంత అందంగా ఉన్న మీకు ఇలాంటి మొగుడేంటక్క? పర్వాలేదు, పెట్టుకోండి. తీసుకో.
దయ్యం కాపాడండి దయ్యం దయ్యం ఎవరన్నా కాపాడండి దయ్యం దయ్యం నన్ను ఇలా చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టను. పోనిచ్చింది చాలు కానీ ఇక బండి ఆపమావా. వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. తొందరగా రా. ఓకే బాయ్. బ్యాగ్స్ అన్ని తీసుకున్నారా? జాగ్రత్తగా చెక్ బాయ్ 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 బాయ్. See you. ఆహా అమ్మాయిలు చిలకల్లా ఎంత చక్కగా ఉన్నారు. హే ఎవరే ఈ మనగాడు? హే బావా. సూపర్ గా ఉన్నాడు కదా. ఏంటి చెప్పండి. రూమ్ కావాలి. ఎక్కడి నుంచి వచ్చారు? తుమ్మకూరు. ఏది ఐడి ఇవ్వండి. ఒక్క నిమిషం. సూపర్ గా ఉన్నాడే. ఇందులో మీ అడ్రస్ ఫోన్ నంబర్ రాయండి. పెన్ సరే రాస్తాను. పెన్ ఉందా? సార్ కి నా నెంబర్ వద్దా? ఒకటి చాలే. సార్ కి ఒకటి చాలంటే. కమలా వచ్చేసా, కొంచెం జరగండి. వీళ్ళకి ఆ 9వ నంబర్ చూపించు. ఆ, ఆ, ఆ. వెళ్ళి లగేజీలు పెట్టి. ఇది ఎవరు బ్యాగు? చాలా పెద్దదిగా ఉందబ్బా. అది దేవి బ్యాగ్. కాస్త పెద్దదిగానే ఉంటుంది. చిప్పోరా, ఇటు పక్క చూసావా నీ కళ్ళు తోడేస్తాను రా యాదవ్వ. ఆడల డ్రెస్ బయట ఉంటే చాలు వెంటనే వచ్చేస్తాడు. మీరు ఇటు పక్క రండి. కమల చెప్పింది వినావు కదా? అయ్యో అయితే బట్టలు బయట ఆరేయకూడదా? ఇంట్లో తెలియకుండా టూర్కి వచ్చేది దాంట్లో మంచి ఆనందమే. సరే సరే గానీ లోపలికి వెళ్ళు, రండి. వెళ్ళు. త్వరగా రండి. తొందరగా వెళ్ళు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఏ నెంబర్కి? 9కి. అమ్మయ్యా ఇప్పుడు చక్కగా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఏయ్, లేకవే. ఏంటిది? ఏయ్ డోర్ ఓపెన్ చేస్తుంది చూసుకోలేదా? అదొకటి. వదలండి. లోనకెళ్ళి వెప్పవే. బయట తీసినా లోపల తీసినా నేనే తీయాలిగా. పోమని అంటుంటే తలుపు ముయ్యవే. యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. అయ్యో అయితే ప్రపంచంతో ఒకే రోజు ఫేమస్ అయిపోవచ్చు. రాగానే కళ్ళలో కనటం మొదలు పెట్టావా? నువ్వెన్ని కలలు కన్నా సరే మీ నాన్న నువ్వు అనుకున్న వాడికిచ్చి నిన్ను పెళ్లి చెయ్యడే. చూస్తూ ఉండి కవలిస్తే. మనకే ఎవరు లేరు. తనైనా కలలు కనని. ఏ కాస్త ఊరుకుంటారా? నాకు తల నొప్పిగా ఉంది. పడుకో అమ్మా పడుకో. మేడం మేడం ఎస్ లోపలికి రండి. అయ్యో వీడు ఓల్డేనా? మేడం తినడానికి తాగడానికి ఏదైనా కావాలా? చలిస్తుంది. ఒక కోటర్ దొరుకుతుందా? కోట్రా? మీరు వెళ్ళండి అన్నా, మేము క్యాంటీన్కి వచ్చి తింటాం. సరేనమ్మా. నాకు కటింగ్ దొరకడానికే అటు ఇటు తిరుగుతున్నాం. వీళ్ళకి కోటర్ కావాలట. కోటర్. హలో హాయ్, ఏం కావాలో చెప్పండి. బయట తిరిగి చూడటానికి వెళ్ళాలి. కాస్త వస్తారా? ఆ? ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్తారా? ఇన్ని చోట్లున్నాయా? ఉంది కాబట్టే కదా ఇచ్చాను. మీ పేరేంటి? రామ్. ఏమంటున్నారు?
రామనే కదా చెప్తున్నా. నా పేరేంటో తెలుసా? చెప్తేనే కదా తెలిసేది. సీత అండి. అయ్యో, ఇంత అద్భుతమైన పేరా? ఆ పేరుకి మీకు అసలు సూట్ అవ్వట్లేదే. బండిని పంపించండి. బాబు గిరి, ఒరే గిరి, పిలుస్తున్నాను కదా. వస్తున్నా సార్. ఏంటండి, కోపం వచ్చిందా? మరి రాదా ఏంటి? ఈ కాలంలో సీత ఉంటున్నా మీలాగే డ్రెస్ చేసి ఉండేది. ఓ రియలీ? గిరి, వస్తున్నాను సార్. చెప్పండి సార్. వీళ్ళకి అన్ని ప్లేస్ చూపెట్టు. సరే సార్. ఏంటండి తోటమాలిన మాకు గైడ్ గా పంపిస్తున్నారు? ఈయన మాలోడేం కాదండి, ఈయనకి అన్ని ప్లేసు తెలుసు. ఓ సీత ఇక్కడ సైట్ కొడతా ఉంది. అబ్బే ఇదేంటి? బాబు, వీళ్ళకి అన్ని ప్లేస్ చూపెట్టు. బండి తీసుకొస్తా. తీసుకురా. ఈయనెవరో తెలుసా? మనల్ని తీసుకెళ్లే గైడ్ అంట. ఎలా ఉన్నాడో చూడు. మీరు కూడా మాతో పాటు వస్తే చాలా బాగుంటుంది. రండి. పదండి వెళ్ళాలి. మేడం, ఇది ఆయన నంబర్. మీకు ఏదైనా ప్రాబ్లం అంటే వెంటనే ఫోన్ చేయండి. హే మొదట నేను దిగవే. నేనే మొదట. ఎక్కి కూర్చో. నీ మొహం. గిరి, ఇంతమంది ఎక్కుతున్నావు, బండి తట్టుకుంటుందా? ఎంతమంది వచ్చినా నా బండికి ఏవి అవ్వదు. మీరు రండి. ఎక్కవే. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళిరండి. తను కృష్ణన్ తలుచుకుని కలలు కనాలనుకుంటోంది. తొందరగా కూర్చోమండి అమ్మా. అవునే, పెద్దరాయుడు తీర్పు చెప్పాడు చూడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అవునే, అవును. ఓకే రైట్, పదండి. మేడం, మీరు కాల్ తీస్తే నేను గీరి వేయడానికి సౌకర్యంగా ఉంటుందమ్మా. భలే వేస్తావు. బై బై. బాబు, వేరే పాట ఇయ్యి. అప్పుడప్పుడు మార్చమంటే ఎలా మార్చను చెప్పండి మేడం. గైడ్ ఊరికే డిస్టర్బ్ చేయకే, భయపడిపోతాడు. మేడం, ఎవరు ఏం చేసినా అని ఎప్పుడు భయపడను. అన్ని ప్లేస్లు తిరిగి చూడాలి. జాగ్రత్త. చేతులు పట్టుకొని వెళ్ళు. చూసిరంటమ్మా, గోతులోకి కాలు పెట్టకండి. త్వరగా రండి. చాలా బాగుంది కదా. ఇది చూడు, బాగుంది కదా. ఏ జాగ్రత్త, జారుతుంది. చూసి. అరే, 10,000 ప్లస్ 10,000 20,000, 20,000 ప్లస్ 10,000 30,000. త్వరగా రా బావా. ఉండు బావా, లెక్క చూసొస్తాను. చిట్టిబాబు, చిట్టిబాబు. చెప్పండి. చెప్పండి సార్. రే టైం అవుతుందిరా, కొంచెం తొందరగా రారా రే. ఇదిగో చిట్టిబాబు, రిసెప్షన్ కి. సరే. జాగ్రత్తగా చూసుకో. సరే. రే, ఆయన నిన్ను ఏం అనర్రా, నా బొర్రే తింటాడు. త్వరగా రారా మావా. ఇదిగో వస్తున్నాను బావా. ఎంతసేపు అని వెయిట్ చేయమంటావు? మేము బయటికి వెళ్తున్నాం, ఎవరైనా వస్తే సరే ఇవ్వండి. అండి. చిన్నయ్య గారు, చెప్పండి అన్న. పెద్దయ్యని అడిగినట్టు చెప్పండి. చెప్తాలే, తప్పకుండా పెళ్లికి వచ్చాయన్నా. తప్పకుండా వస్తామండి. ఎందుకు బావ ఊరికే పిలుస్తున్నా? వస్తున్నాను కదా. చూసుకో. ఏమయ్యా, ఈ టూర్ వచ్చిన అమ్మాయిలు ఏదో అడిగారు, అది ఏంటని అడుగు. సరేనా. ఏట్రా, నీకు పని పాటు లేదా? ఎప్పుడు చూసినా ఇలా అడ్డొస్తా ఉంటావు. ఇలా రా. నేను వస్తున్నానా.
జాగ్రత్త చూసే జాగ్రత్తేమో. జాగ్రత్త పూర్కవే. తీయవే ఫోన్ తీయవే. అడచ్చ ఎవరయ్యాది? హలో హలో, మీ రెసార్ట్ నుండి ఫాతిమా మాట్లాడుతున్నాను. ఫాతిమా ఎవరండి? కాలేజీ నుంచి టూర్ వచ్చాం కదా, నా ఫ్రెండ్స్ తోని మీరు వెళ్ళారు. అవును చెప్పండి మేడం. ఇక్కడ ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది. నా ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఇవ్వండి. వాళ్ళు స్నానం చేస్తున్నారండి. పర్వాలేదండి, ఎలాగైనా ఫోన్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర ఎలా ఇవ్వమంటున్నారండి? లేకపోతే మీరు వచ్చి తీసుకుపోండి. ఓకే మేడం, ఇప్పుడే వస్తున్నాను, ఉండండి. సరే ఓకే. ఇదిగో వస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఉండకూడదు, ఇంట్లో చెప్పకుండా వచ్చేసా. ఎక్కడ చూసినా చాలా భయం ఇస్తుంది. కూర్చోండి మేడం. పర్వాలేదు, నేను వెనక్కి కూర్చుంటాను. ఏ కాలేజీలో మీ చదువుతున్నారండి? పని కాస్త చూస్తారా? ఏమైంది? ఒక నిమిషం ఉండండి, చూస్తాను. ఓ 10 నిమిషాలు కూర్చోండి, బండి పంచర్ అయింది. సరే, తొందరగా చూడండి.
ఒకలాగా ఉంది. ఇంకా ఎంతసేపు అవుతుంది? ఓ 10 నిమిషాలు మేడం. 10 నిమిషాలకు ముందు ఇదే చెప్పారు. నన్నేం చేయమంటారండి? మీరు కావాలంటే ముందుకెళ్ళండి, నేను బండి రెడీ చేసి తీసుకొస్తానండి. అవును, ఏ దారిలో వెళ్ళాలి? అలా స్ట్రైట్కి వెళ్ళండి, అక్కడే మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఈ అడవిలో ఏముందని చూడడానికి వచ్చారు. అల్లా, ఇదేంటి దెయ్యంలా వచ్చా? చూసి రావచ్చుగా. దెయ్యం అయితే పట్టుకుంటుంది. ఏంటి చూస్తున్నావు? ఛీ, చెయ్యి వదలు. ఆగో, ఎక్కడికి వెళ్ళినా వదలను. ఆగో, చెప్తే వినవు. ఆగమంటుంటే ఆగవే. దయచేసి నన్ను వదలు. ఏంటి వదలమంటావా? అందుక ఇంత కష్టపడ్డాను. దయచేసి నన్ను వదలు ప్లీజ్. ప్లీజ్ అని చెప్పకు, అడ్జస్ట్ చేసుకో. ఆగో, ఆగమంటుంటే. ఒసే, ఒసే, ఒసే. స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తా. రండి, టైం ఇక అవుతుంది. వెళ్ళిపోదాం రండి. చాలా ఏయ్, టైం అయింది. రండి పదండి వెళ్దాం త్వరగా రండి. రావే ఏ వెళ్దాం. ఉండవే, మేము వస్తాం. ఏ ఫాతిమా ఫోన్ చేసిందే. అటు చూడవే. మీకు కూడానా? భలే అవును ఉంది కదా? కదా. రండి వెళ్దాం.
ఇది పట్టి ఫాతిమా కాల్ చేసిందే. నాకు మిస్డ్ కాల్ ఉంది. ఏయ్ రండి ఏంటి? త్వరగా వెళ్దాం. అందరికీ రావే, missed వెళ్దాం. call ఉంది. త్వరగా రండి వెళ్దాం. ఏయ్ పదండి. ఎంజాయ్ చేస్తాం చాలా కదా? బాగుంది కదా? పదండి. జాలీగా ఉంటుంది. త్వరగా పద. చాలా బాగుంది. మీరు మీ ఆటలు. ఏంటి ఏయ్ రండి వీడు త్వరగా. ఎక్కడ ఉన్నాడు? కనిపించలేదు. తొందరగా రావే. త్వరగా. రండి మీరంతా రండి త్వరగా రండి. బాబుని చూడవే ఎంత చక్కగా నిద్రపోతున్నాడు. తట్టి లేపితే లేచేస్తాడేమో. బాబు బాబు లేవయ్యా. ఏయ్ తమ్ముని ముట్టుకోగానే లేచిపోయాడు. బాబు బాగా నిద్రపోయావా? బాగా నిద్రపోయానండి. బాబు నువ్వేదైనా చూసి ఉండొచ్చు కదా. అవును. ఇదంతా నేను చూసిన చోటే కదా. ఏంటి అంతా చూసేసావా? ఆ, మాకే చూపించటం లేదు. సరే సరే పదండి. ఏ, సిగ్గొచ్చిందే. బండినే. దారి ఇవ్వండి మేడం. ఎలా వస్తున్నాడు చూడు. ఆ, ఏ లాక్ చేసిందే. ఫాతిమా ఎక్కడికి వెళ్ళింటుంది? లాక్ చేసి ఎక్కడికి వెళ్ళుంటుంది? మనందరికీ ఫోన్ కూడా చేసింది. అవును తెలియడం లేదే. ఎక్కడికి వెళ్ళింటుంది? తెలియటం లేదే. ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకేం తెలుసు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమోనే. ఇక్కడ ఎక్కడైనా ఉంటుందిలే. సరే సరే వెళ్ళి నువ్వు వెళ్ళు. చూసేద్దాం, పదండి. వెళ్ళవే. వెళ్ళవే నువ్వు కూడా వెళ్ళు. సరే రండి రండి, మనం మనం కూడా కూడా వెళ్ళి వెళ్దాం. చూసొద్దాం. అన్నయ్య ఫాతిమాని చూసారా? లేదు చూడలేదమ్మా. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉండండి మీ తాళం తీసుకొస్తా. పార్క్కి వెళ్ళింటుంది. ఇదిగోనండి ఈ తాళాలు. మా కేస్ మీ చేతికి ఎలా వచ్చాయి? టేబుల్ మీద ఉంటుంది. ఫాతిమానే పెట్టి వెళ్ళుంటుంది. అన్నయ్య నాకు భయంగా ఉంది అన్నయ్య. భయపడకండి మీరు రూముకి వెళ్ళండి. నేను వెతకమంటాను. ఒరే నిన్నే పదండి అటు ఎక్కడన్నా వెతుకుదాం. తమ్ముడు ఆ అమ్మాయి కనపడలేదు చూడు. సరేనా కన్న వచ్చి తీసుకెళ్ళి అంటాడా? ఏ శివ ఇలా రా. ఇదిగో వచ్చేస్తున్నా అన్న. సరే నువ్వు అటెళ్ళి చూడు. సరేనే. ఏంటన్నా? ఊరికి వచ్చిన అమ్మాయిలో ఫాతిమా ఒక అమ్మాయిని కనపడలేదు. అటు పక్క వెళ్ళి వెతుకయ్యా. నేను ఇటు సరేనా పక్క సరేనా వెళ్తాను. సరేనా. ఫాతిమా ఆ, ఫాతిమా ఆ. ఫాతిమా ఫాతిమా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫాతిమా 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 ఎక్కడున్నావు? ఫాతిమా నీళ్ళు ఏమ్మా ఫాతిమా 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 ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది అంట? ఫాతిమా ఛీ, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ ఉన్నావు? ఇంత అడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి కనిపించట్లేదు. అలాగా? ఏంటి నీకు షర్ట్ ఫుల్ గా రెత్తురుగా ఉంది? ఆ, ఇది నిన్న కోడి కోసినప్పుడు అయి ఉంటుంది. ఓ అలాగా. ఓర్ని అమ్మో ఇరికిపోయానయ్యా. ఎలాగో తప్పించుకున్నాను. ఫాతిమా 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 ఫాతిమా
ఇక్కడ కూడా లేదే. పద వెళ్ళి చూద్దాం. పద. ఎక్కడ వెతికినా కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఛాన్సే లేదు. అవునే, తను చెప్పేది నిజమే. ఏమైనా అవుతే మనమే ఇరుకుంటాం. అవును, కరెక్టేనే. అయ్యో ఏమైంది తెలియట్లేదే. ఇక్కడ ఊరికే కూర్చొని మాట్లాడకుండా మనం ఊరికి బయలుదేరుదాం పదండి. ఎవరు ముత్తయ్యవనా? ఏమయ్యా, ఒక బండి కావాలి. ఏం పడేనా? జీప్ అయ్యా. అక్కడేం బండ్లేం లేవా? ఇక్కడ ఉన్న బండ్లు అన్ని ఓనర్ కొడుకు పెళ్లికెళ్ళిందయ్యా. వెంటనే ఒక జీప్ ఉంటే పంపించయ్యా. డ్రెస్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిందే. ఈ అడుగు ఈ ఏడద్దు, ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది నీ ఫ్రెండ్. జాగ్రత్తగా వెళ్ళరండి. ఏడవక్కమ్మా, ఏడవక్కండి. ఊర్లో ఉంటుంది, భయపడక వెళ్ళండి. ఒకవేళ రాకపోతే మాకు ఫోన్ చేయండి, మేము వెతుకుతాం. మీకు నీళ్ళిస్తే నేను లోపలికి వెళ్ళాలి. నిన్ను నిన్ను
వచ్చిన వెళ్ళే ఇంత కష్టపడ్డాను. నన్ను క్షమించండి బాబా. అమ్మ, నువ్వు నన్ను వెతకలేదు. అమ్మ, ఏమా నన్ను వెతకలేదు. మీకు నేనంటే నచ్చనా? ఆ, నేనంటే నచ్చనా? ఆయిషా, ఆయిషా, ఏంటండి? కొంచెం నీళ్ళివ్వమ్మా. ఏమైందండి? ఆ? ఏమైందండి? ఏంటో చెప్పండి, చెప్పండి. ఏమైందండి మీకు? ఆ? ఆ. మన అమ్మాయి ఫాతిమాకి ఏదో జరిగినట్టుంది. మన అమ్మాయికి ఏం కాదండి, మీరేం దిగులు లేదు. పడకండి. మీరు లేదమ్మా. ప్రశాంతంగా ఉండండి. ఏదో జరిగినట్టుంది. ఏం కాదండి, మీరేం దిగులు పడకుండా పడుకోండి. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆగాపురం, ఈ అంటే ఈ చాప్. హ్మ్, ఎందుకు పిలుస్తున్నారని తెలియదే. మళ్ళీ కొడుతుందో. గిరిని రిసెప్షన్కి రమ్మను. ఈ అమ్మాయి ఎందుకు నన్ను చూసి కోపడుతుంది? నేనేం చేశానో తెలియదే. ఎప్పుడు చూసినా ఒకలాగా చూస్తుందే. తమ్ముడు ఏం చేశాడో ఏమో, వాడిని పిలుస్తుంది. వీడికి ఏదో ఇప్పుడు జరగబోతుంది. మంచి వేళ మాకేవీ దొరకలేదు. తమ్ముడు, 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 అనయ్య నిన్ను ఓనరమ్మ రిసెప్షన్కి రమ్మంటుంది. వెళ్తానన్నయ్య. చెప్పండి మేడం, పిలిచారా? ఏవైంది గిరి? ఒంట్లో బాలేదా? అలాంటి ఏవీ లేదు, నేను బాగానే ఉన్నాను. నిన్ను చూస్తే దెయ్యం పట్టినట్టున్నావు. అలాంటి ఏవీ లేదు మేడం. ఇంకా లీవ్ ఏదైనా కావాలా? లీవ్ అంతా వద్దు మేడం. సరే, ఆఖరిగా ఒకసారి మీ అమ్మ నాన్నల్ని చూసిరా. ఏంటేంటో ఆగుతుంది, అర్థం కావట్లేదు. కూర్చో. హాయ్ గిరి, సార్, బావున్నావా? బాగున్నాను సార్. ఏంటి సార్ హఠాత్తుగా? ఇక ఇక్కడే ఉంటాను, ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాను. చాలా సంతోషం సార్. చెప్పినట్టు మళ్ళీ వచ్చారే సార్. రండి సార్, మన రూమ్కి వెళ్దాం. ఓకే. మేడం వెళ్ళొస్తాను. రూమ్ నెంబర్ ఏంటి? అదే రూమే సార్. ఇదిగో బండి తాళం. ఆ, నువ్వు బండి పార్క్ చేసి వచ్చే. ఏ బండి సార్? ఇదిగో ఈ బండే. ఆ, ఆ. నిన్ను అంతం చేద్దాం అనుకుంటే తప్పించుకున్నావు. మరోసారి నా చేతికి చిక్కువా ఏంటి? నిన్ను వదలరా. కావ్య, బంగారం, ఏమిటి అక్కడ శబ్దం? పిలుస్తుంటే సమాధానం చెప్పవేంటే? ఏం లేదండి, స్ప్రే బాటిల్ కింద పడింది. లోపలికి రండి సార్. అబ్బా. కూర్చో గిరి. ఏమైంది, చాలా డల్గా ఉన్నావు? అలాంటి ఏవీ లేదు సార్. చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, అదే. మేడం రాలేదా? ప్రెగ్నెంట్గా ఉంది, అందుకే రాలేదు. చాలా సంతోషం సార్. ఏంటి సార్ చేతుల బిల్లంతా? ఇదా, పోయినసారి ఇక్కడికి వచ్చేళ్ళాను కదా, ఊరికి వెళ్ళగానే నాకు ఆరోగ్య సమస్యలొచ్చాయి. వెంటనే పక్కింట్లో ఉన్న ముస్లిం ఫ్రెండ్ దర్గాకి వెళ్ళి ఈ తాయెత్తు తీసుకొచ్చి నాకు ఏం కట్టాను. చెప్తున్నా సార్? ఇది కట్టుకున్న తర్వాత నాకు ఏ సమస్య లేదు. అలాగా సార్. సార్ మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. మీరు లేచిన తర్వాత కాల్ చేయండి. సరే గిరి, వెళ్ళొస్తాను నువ్వు సార్. వెళ్ళరా. బాబా, ఆ రోజు ఈ రిసార్ట్కి వచ్చా.
ఇలా చెప్పకుండా వచ్చినందువల్లే ఇంత కష్టం వచ్చింది. ఆ రోజు చెప్పకుండా వచ్చిన వల్లే ఈ రోజు ఫాతిమా కనపడకుండా కష్టపడుతున్నా. ఇదే పాపా. ఏంటమ్మా బాగున్నారా? బావనా? ఈయనెవరు? మీ నాన్నగారా? ఫాతిమా వాళ్ళ నాన్నగారు. నమస్తే సార్. రండి, నమస్కారం. లోపలికి రండి. లేదు పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను. సరే సరే. రే కుర్చీలు తీసుకురా. ఇంకేంటి సార్ విశేషాలేంటి? మీ ఇంట్లో అందరూ బాగున్నారు? బాగున్నారు సార్. ఇంకో 2 తీసుకురా. సార్ కూర్చోండి. మేము ఇప్పటివరకు ఫాతిమాని వెతుకుతున్నాం సార్, కానీ ఎక్కడా దొరకలేదు. ఇప్పటివరకు ఈ రిసార్ట్లో అలా జరగలేదు సార్. మేము కూడా వెతుకుతున్నాం, కానీ ఎలాంటి వార్త లేదు. తను నా వైఫ్ సార్. నమస్కారం అమ్మా. బాగున్నారా అండి? బాగున్నానమ్మా. ఇంకా కూర్చోండి మేడం. అమ్మ ఎలా ఉందండి? బాగుందమ్మా. ఎవరున్నారు అక్కడ? ఏంటమ్మా? టీ తీసుకురమ్మని చెప్పు. సరేనమ్మా. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అలాగే ఇక్కడికి వచ్చాను. కూతురు కనపడకపోవడంతో చాలా బాధగా ఉంది బాబు. అలాగే ఒకసారి ఈ రిసార్ట్కి వచ్చి విచారించి వెళ్దామని వచ్చాను బాబు. ఏడవకండి నాన్న, మీ అమ్మాయి వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీ అమ్మాయి వచ్చేస్తుంది. బాధపడకండి. అయ్యగారు టీ. లేదు నాకొద్దు, సార్కి ఇవ్వు. అమ్మని నేను అడిగినట్లుగా చెప్పండి నాన్న. నువ్వు నా కూతురు లాంటి దానివేనమ్మా. నన్నే మీ అమ్మాయిని అనుకోండి. బాధపడకండి నాన్న, మీ అమ్మాయి వచ్చేస్తుంది. ఖచ్చితంగా తిరిగి వస్తుంది నాన్న. అమ్మని బాధపడొద్దని చెప్పండి. బాధపడకండి సార్, ఖచ్చితంగా మీ కూతురు వచ్చేస్తుంది. మీరందరూ ఓదార్స్తుండడం వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. మాకు చాలా కష్టంగానే ఉంది. సరే బయలుదేరుతాను బాబు. ఓకే సార్, మంచిది. ఇంటికి ఒకసారి రామా. వస్తాను నాన్న, ఖచ్చితంగా వస్తాను. ఏంటి సార్ అందరిని వేసుకుని వచ్చేసారు? కేసు ఏంటి సార్? అవును, కేసు విషయంగానే వచ్చాను. ఎక్కడికి సార్? ఇక్కడికే. ఇక్కడ? నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చారు? పని మీద వచ్చాను. మోహన్, స్టాఫ్ అందరిని పిలవండి. విషయం ఏంటి సార్? పిలవమంటుంటే. చిటిబాబు ఇలా రా. సార్ ఇదిగో వచ్చేసాను. ఏంటి అందరు పోలీసుగా ఉన్నారు? సార్కి మంచి కేసు దొరికిందయ్యా. ఎలాగైనా ప్యాకెట్లు ఎండిపోతాయి. అదంతా వదిలే, మన జోబులు నిండుతాయా? మన స్టాఫ్ అందరినీ రమ్మను. సరే సార్. మనకు దొరికేది తప్పకుండా దొరుకుతుంది. పోయిన నెల 1వ తారీఖు కొంతమంది కాలేజ్ అమ్మాయిలు ఇక్కడికి వచ్చారా? అవును సార్ వచ్చారు. ఎంతమంది? 7 సార్. అందులో ఒక అమ్మాయి మిస్ అయింది. మీలో ఎవరికైనా తెలుసా? మాకేం తెలియదు సార్. లేదు మాకు తెలియదు సార్. తెలీదే గారు. లేదండి, నాకేమీ తెలియదండి. కానిస్టేబుల్, ఏంటి అక్కడ మీలో మీరే కొనుక్కుంటున్నారు? ఏం లేదు సార్. సరే, మీరు బండి తీసుకు బయలుదేరండి, నేను వస్తాను. సరే. అలాగే సరే సరే సార్. మనల్ని బయలుదేరమన్నారు. మన జోబీ నిండదా? గిరి, ఇలారా. సార్ రా బావా, మనం లోపలికి వెళ్దాం. గిరి, నువ్వున్న చోట ఒక అమ్మాయి ఎలా కనపడకుండా పోయింది? సార్, ఆ అమ్మాయిని లవరే తీసుకెళ్లి ఉంటాడని కలిసి వచ్చిన వాళ్ళే చెప్పారండి. అలాగా? అవునండి. ఇక్కడ ఆ అమ్మాయి మిస్ అవ్వడానికి ఓహో. ఛాన్స్ లేదు సార్. లవర్తోనే వెళ్ళి ఉంటుంది, అందులో డౌట్ లేదు సార్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడే మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ఇచ్చిన క్వార్టర్స్ బాగాలేదు, ఆహా. అందుకే ఇక్కడుండాలని డిసైడ్ అయ్యాను.
ఓకే సార్, మీరు తప్పకుండా రండి, నేనంతా రెడీ చేస్తాను. ఓకే, వెళ్ళి సిద్ధం చెయ్. ఓకే సార్. ఓసేయ్, పెళ్లికి ముందు నీ వెనకతలు తిరిగాను, ఇప్పుడు ఇందులో పెట్టి తిప్పాల్సి వస్తుంది. నేనేనా అలసైపోయానా నీకు? ఆ? నన్నెప్పుడు నువ్వు ఇలా తిప్పుతూనే ఉండాలి. కావ్య, ఏంటి? ఒక చిన్న పని మీద పక్కూరికి వెళ్ళేసి వస్తాను. సరే వెళ్ళిరా. కావాలంటే నువ్వు కూడా రా, మీ ఇంట్లో వదులుతాను, 2 రోజులు ఉండొద్దు గాని. నేను రాను, వెళ్ళిరా. ఒసేయ్, మీ నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. నేను రానని చెప్తున్నాను కదా. వస్తే రా, లేదా మానిసే, పనుంది నాకు. అమ్మాయి ఇక్కడే తప్పిపోయిందని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే తన లవర్తో వెళ్ళిపోయిందని వీళ్ళు అంటున్నారు. ఇదేదో మిస్టరీగా ఉంది. తమ్ముడు, బండిలో ఏదో డీజిల్ లీక్ అవుతుందట, వెళ్ళి చూడు, తొందరగా రా. ఇదిగో వస్తున్నాను. ఏదో క్లూ దొరుకుతుంది. ఏంటయ్యా ఈ టైంలో డీజిల్? గిరి ఏ టైంలో అక్కడికి వెళ్తున్నాడు? బాయ్. బాయ్ రామ్. వెళ్ళొస్తా కావ్య. బాయ్.
పద్మా, ఏంటమ్మగారు? ఇలా రా. గిరిన్ రమ్మను. సరేమా. బాబు, ఆ, ఏం పద్మా? అమ్మగారు పిలుస్తున్నారు. సరే నేను చూస్తాను. అమ్మా, రా గిరి, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి మేడం? మన గోడౌన్కి వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసుకురా. సరే మేడం. డ్రెస్ మురికైంది, వేరే డ్రెస్ వేసుకుంటూ వెళ్తాను మేడం. సరే, వెళ్ళిరా, త్వరగా వెళ్ళిరా, త్వరగా వెళ్ళు. మేడం, మేడం, హలో, 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 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి ఏం చేయబోతున్నారు? ఆ? చంపకుండా వదలండ్రా. రేయ్! వదలండ్రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి. మీ పొగ ఆలు పట్టుకుంటాను, నన్ను వదిలేండి. నిన్ను వదులుతాడికా నేను వచ్చాను. నీ ఇలాంటి సందర్భం కోసమే నేను ఎదురు చూస్తున్నాను రా. రేయ్! ఆ రోజు ఇలాగే నీ కాళ్ళు పట్టుకుని బతుకులాడను విన్నావా? వినవా వినవా? సీతకొక చిలుకలాంటి నన్ను మనసాక్ష్యం లేకుండా దారుణంగా చంపావే. నిన్నెలా వదలను? నన్ను నమ్మి నా అమ్మ నాన్నలు ఉన్నారు, నన్ను వదిలేండి. నీకు మాత్రమే అమ్మ నాన్న ఉన్నారా? నాకు లేరా? వాళ్ళు నన్ను వెతకరా? నేను ఎక్కడున్నాననేది కూడా తెలియకుండా చేసావు కదరా పాపి. దయచేసి నన్ను క్షమించు. దీనికో ముగింపు పలకకుండా నీ నోదాలు. రారా రా, వచ్చి చూడు. రా రారా, ఈ ఒంటినిగా ఇష్టపడ్డావు. రారా, వచ్చి వీలైతే నన్ను తీసుకెళ్ళరా. రారా రారా.
మా నాన్నతో ఎంత సంతోషంగా ఉండేదాన్ని. కానీ నువ్వే కదరా నన్ను చంపావు. నా కళని, లక్ష్యాన్ని అన్నిటినీ నాశనం చేసావు కదరా. నాశనం చేసావురా. నిన్ను చంపకుండా వదలరా. నిన్ను చంపకుండా వదలరా. రా రారా రారా రారా. నా కృష్ణ నన్ను ముందుకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? తెలుసారా? తెలుసా? లేదు, నిన్ను వదలరా. వదలను. మా నాన్న నా కళ్ళ ముందు నిలబడినా నేను మాట్లాడని పరిస్థితికి తీసుకొచ్చావు కదరా. అమ్మగారు రూపంలో ఉన్నావు కాబట్టి నిన్ను ఇంతసేపు వదిలేను. నా ప్రాణం కోసం ఎవరినైనా చంపుతాను. నేను భయపడతాననుకున్నావా? నిన్ను చంపకుండా వదలరా. మళ్ళీ నేను చంపాలా? నిన్ను చంపుతాను. ఏయ్! చంపరా. చంపరా. నీ వల్లైతే చంపరా. దుర్మార్గుడా, నన్ను చంపుతావా? మేడం మేడం కళ్ళు తెరిచి చూడండి. మేడం మీకేమైంది? మేడం గిరి, హే గిరి, గిరి నీకేం కాలేదుగా? మేడం పైకి లేండి, కళ్ళు తెరవండి మేడం.